సామెతలు మొదటి అధ్యాయము. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు, బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము పొందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. వీటి చేత సామెతలను, భావసూచక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢ వాక్యములను జనులు గ్రహించుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములునై ఉండును. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచియుందము. నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగియుందము. పాతాళము మనుషులను మృంగివేయునట్లు వారిని జీవముతోనే మృంగివేయుదము. సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో నుండగా మనము వారిని మృంగివేయుదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును. మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందము. నీవు మాతో పాలివాడవై ఉండుము, మనకందరికి నీ సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవలయందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. పక్షి చూచుచుండగా వలవేయుట వ్యర్థము, వారు స్వనాశనమునకే పొంచియుందురు. తమ్మును తామే పట్టుకొనుటకై దాగియుందురు. ఆశాపాతకులందరి గతి అట్టిదే, దానిని స్వీకరించు వారి ప్రాణము అది తీయును. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది. పురద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానము లేని వారలారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహ్యించుకొందురు? నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదికి తుపాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరమియకుందును. నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని వారికి నేను కనబడకుందును. జ్ఞానము వారికి అసహ్యమాయెను. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట వారికిష్టము లేకపోయెను. నా ఆలోచన విననొల్లకపోయిరి. నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. సామెతలు 2వ అధ్యాయము. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదకినట్లు దాన్ని వెదకిన ఎడల, దాచబడిన ధనమును వెదకినట్లు దాన్ని వెదకిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు.
తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును. యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడెముగా నున్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. అప్పుడు నీతి న్యాయములను, యథార్థతను, ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువు. జ్ఞానము నీ హృదయమున జొచ్చును. తెలివి నీకు మనోహరముగా నుండును. బుద్ధి నిన్ను కాపాడును. వివేచన నీకు కావలి కాయును. అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాటలాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. అట్టివారు చీకటి త్రోవలలో నడవవలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. కీడు చేయ సంతోషించుదురు. అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసించుదురు. వారు నడుచుకుని త్రోవలు వంకరవి. వారు కుటిలవర్తనులు. మరియు అది జారస్త్రీ నుండి, మృదువుగా మాటలాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. అటు స్త్రీ తన యవనపు కాలపు ప్రియుని విడుచున్నది. తన దేవుని నిబంధనను మరచున్నది. దాని ఇల్లు మృత్యువు నొద్దకు దారితీయును. అది నడచు త్రోవలు ప్రేతల యొద్దకు చేరును. దాని యొద్దకు పోవు వారిలో ఎవరునూ తిరిగిరారు. జీవ మార్గములు వారికి దక్కవు. నా మాటలు వినిన ఎడల నీవు సజ్జనుల మార్గముందు నడుచుకొందువు. నీతిమంతుల ప్రవర్తనలను అనుసరించుదువు. యథార్థవంతులు దేశమందు నివసించుదురు. లోపము లేనివారు దానిలో నిలిచియుందురు. భక్తిహీనులు దేశంలో నుండకుండా నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడుదురు. సామెతలు 3వ అధ్యాయము. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము. నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగజేయును. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసికొనుము. అప్పుడు దేవుని దృష్టి అందును, మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగముని ఇచ్చి యెహోవాను గనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు. ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తను ప్రేమించు వారిని గద్దించును. జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు. వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభము నొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధన ఘనతలును ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము. దాన్ని పట్టుకొని వారందరూ ధన్యులు. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను. వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి. మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. నా కుమారుడా, లెస్సయైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము. వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము. అవి నీకు జీవముగాను, నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు. నీ పాదము ఎప్పుడునూ తొట్రిల్లదు. పండుకొనున్నప్పుడు నీవు భయపడవు. నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును. నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము. ద్రవ్యము నీ యొద్ద నుండగా రేపు ఇచ్చేదను పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు. నీకు హాని చేయని వానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు. బలాత్కారము చేయువాన్ని చూచి మత్సరపడకుము.
పడుచేయు క్రియలను ఏమాత్రమును చేయగోరవద్దు. కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు. యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. అపహాసకులను ఆయన అపహసించును. దీనుని ఎడల ఆయన దయచూపును. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు, బుద్ధిహీనులు అవమానభరితులగుదురు. సామెతలు 4వ అధ్యాయము. కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకమునందునట్లు ఆలకించుడి. నేను మీకు సదుపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయకుడి. నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏక కుమారుడనై ఉంటిని. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానమును విడువకయుండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగిలించిన ఎడల అది నీకు ఘనత తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరుగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దాని పొంది ఉండుము. భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గమున నడువకుము. దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపొమ్ము. అటివారు కీడు చేయనిది నిద్రింపరు, ఎదుటి వారిని పడద్రోయనిది వారికి నిద్ర రాదు. కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు, బలాత్కారము చేత దొరికిన ద్రాక్షరసమును త్రాగుదురు. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. భక్తిహీనుల మార్గము గాఢంధకారమయము, తాము దేని మీద పడునది వారికి తెలియదు. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయముల నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మూర్ఖపు మాటలు నోటికి రానియకుము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడచి మార్గమును సరళము చెయ్యుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగకుము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. సామెతలు 5వ అధ్యాయము. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును. జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటెను నిన్నుపైనవి. దాని వలన కలుగు ఫలము ముస్ని పండంత చేదు, అది రెండంచులు గల కత్తి అంత పదును గలది. దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అది జీవమార్గమును ఏమాత్రమును విచారింపదు, దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. కుమారులారా, నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి. జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము. దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకుము. వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును, క్రూరులకు నీ జీవితకాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు, అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను.
నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య నిండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెం ఎడమాయను అని నీవు చెప్పుకొనిచు మూలుగుచు నుందువు. నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. నీ ఊటలు బయటకి చెదరిపోదగున, వీధులలో అవి నీటి కాలువగా పారదగున. అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలెను గదా. నీ ఊట దీవెన నొందును. నీ యవ్వనకాలపు భార్యయందు సంతోషింపుము. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి. ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవై ఉండుము. నా కుమారుడా, జారస్త్రీ అందు నీవేళ బద్ధుడవైందువు, పరస్త్రీ రొమ్ము నీవేళ కౌగలించుకొందువు. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును. వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును. అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును. సామెతలు 6వ అధ్యాయము. నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూటపడిన ఎడల, పరుని చేతిలో నీవు నీ చేయి వేసిన ఎడల, నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కుబడితివి. నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికానిని బలవంతము చేయుము. ఈలాగు చేసి తప్పించుకొనుము. నీ కన్నులకు నిద్ర అయినను, నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియకుము. వేటకాని చేతి నుండి లేడి తప్పించుకొనున్నట్లును, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకొనున్నట్లును తప్పించుకొనుము. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పండుకొని ఇందువు? ఎప్పుడు నిద్రలేచెదవు? ఇక కొంచెము నిద్రించేదనని, కొంచెము కునికేదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండేదనని నీవనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. కుటిలమైన మాటలు పలుకువాడు పనికిమాలిన వాడును దుష్టుడునై ఉన్నాడు. వాడు కన్ను గీటుచు కాళ్ళతో సైగ చేయును, వ్రేళ్లతో గురుతులు చూపును. వాని హృదయము అతి మూర్ఖ స్వభావము గలది. వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడమును పుట్టించును. కాబట్టి ఆపద వాని మీదికి హఠాత్తుగా వచ్చును. వాడు తిరుగు లేకుండా ఆ క్షణముందే నలుగగొట్టబడును. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. నీవు త్రోవను వెళ్ళునప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను, ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. చెడు స్త్రీ యొద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము. అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపర్చుకొననీయకుము. వేష సాంగత్యము చేయువానికి రొట్టె తినక మాత్రము మిగిలి ఉండును. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొనిన ఎడల వాని వస్త్రములు కాలకుండునా? ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా? తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును. ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. దొంగ ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరును వాణ్ణి తిరస్కరింపరు గదా. వాడు దొరికిన ఎడల 7 అంతలు చెల్లింపవలెను, తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలెను. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు. ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే. వాడు దెబ్బలకును
అవమానమునకును పాత్రుడగును. వానికి కలుగు అపకీర్తి ఎన్నటికిని తొలగిపోదు. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది. ప్రతీకారము చేయి కాలమందు అట్టివాడు కనికరపడడు. ప్రాయశ్చిత్తమేమైనా నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు. ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు. సామెతలు 7వ అధ్యాయము. నా కుమారుడా, నా మాటలను మనస్సున నించుకొనుము. నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనస్సున ఉంచుకొనిన ఎడల, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము. నీ హృదయమను పలక మీద వాటిని వ్రాసుకొనుము. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము. అవి నీవు జారస్త్రీ యొద్దకు పోకుండాను, ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నిన్ను పారజూడగా, జ్ఞానము లేని వారి మధ్యను, యవనుల మధ్యను బుద్ధులేని పడిచివాడొకడు నాకు కనబడెను. సంధ్యవేళ ప్రొద్దుకృంకిన తరువాత, చిన్న చీకటి గల రాత్రివేళ వాడు జారస్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను. దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. అంతటా వేశ్యావేషము వేసుకొనిన కపటము గల స్త్రీ ఒకతే వానిని ఎదుర్కొనవచ్చును. అది బొప్పలు పెట్టున్నది, స్వేచ్ఛగా తిరుగునది. దాని పాదములు దాని ఇంట నిలువవు. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీగులలోనూ అది ఉండును. ప్రతి సందు దగ్గరను అది పొంచి ఉండును. అది వానిని పట్టుకొని ముద్దు పెట్టుకొనెను. సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని ఇట్లనెను: సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటిని. నేడు నా మ్రొక్కుబళ్ళు చెల్లించి ఉన్నాను. కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలెనని రాగా, నిన్ను ఎదుర్కొనవలెనని బయలుదేరగా నీవే కనబడితివి. నా మంచము మీద రత్నకంబళ్లను, ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పనిగల నారదుప్పట్లను నేను పరచియున్నాను. నా పరుపు మీద బోలము, అగరు, కారకు చెక్క చల్లియున్నాను. ఉదయము వరకు వలపు దీరా తృప్తి పొందుదము రమ్ము. పరస్పర మోహము చేత చాలా సంతుష్టి నందుదము రమ్ము. పురుషుడు ఇంటలేడు, దూర ప్రయాణము వెళ్ళి ఉన్నాడు. అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయెను. పున్నమ నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనెను. అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోపర్చుకొనెను. తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాణ్ణి నీడ్చుకొని పోయెను. వెంటనే పశువు వదకు పోవునట్లును, పరుల చేజిక్కినవాడు సంకెళ్లలోనికి పోవునట్లును, తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరియద్దకు పక్షి త్వరపడునట్లును వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. నా కుమారులారా, చెవియొగ్గుడి, నా నోటి మాటల నాలకింపుడి. జారస్త్రీ మార్గంల తట్టు నీ మనస్సు తొలగనీయకుము. దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి పోకుము. అది గాయపరచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంతమంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. సామెతలు 8వ అధ్యాయము. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ ప్రక్కను, రాజవీధుల మొగలలోను, నడి మార్గములలోనూ అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను, పురద్వారమునొద్దను, పట్టణపు గవనుల యొద్దను నిలవబడి అది ఈలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది: మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను. నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. జ్ఞానము లేని వారలారా, జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వము నా పెదవులకు అసహ్యము. నా నోటి మాటలన్నీ నీతిగలవి. వాటిలో మూర్ఖతయైనను కుటిలతయైనను లేదు. అవి అన్నీ వివేకికి తేటగాను, తెలివి నొందిన వారికి యథార్థముగాను ఉన్నవి. వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి. మేలిమి బంగారు నాశింపక తెలివి నొందుడి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. విలువగల సొత్తులేవియో దానితో సాటి కావు. జ్ఞానమును నేను, చాతుర్యమును నాకు నివాసముగా చేసుకొని ఉన్నాను. సదుపాయములు తెలుసుకొనుట నా చేతనగును. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట
చెడుతనము నసహించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. నా వలన అధిపతులను, లోకములోని ధనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను, స్థిరమైన కలిమియు, నీతియు నా యొద్దనున్నవి. మేలిమి బంగారము కంటెను, అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. నీతి మార్గమునందును, న్యాయ మార్గముల యందును నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. పూర్వకాలమందు తన సృష్టారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలువజేసెను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. పర్వతములు స్థాపింపబడకమునుపు, కొండలు పుట్టకమునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయకమునుపు, నేల మట్టిని రవంతయు సృష్టింపకమునుపు నేను పుట్టి తిని. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ నుంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు నీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులని నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు నుంటిని. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచు నుంటిని. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి. నా మార్గములను అనుసరించువారు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండుడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నాయందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. సామెతలు 9వ అధ్యాయము. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. పశువులను వధించి ద్రాక్షరసమును కలిపియున్నది. భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది. తన పనికత్తెల చేత జనులను పిలువనంపినది. పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి, జ్ఞానం లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. తెలివిలేని వారితో అది ఇట్లనుచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి. ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి. తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకి నింద తెచ్చుకొనును. బుద్ధిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. అపహాసకుని గద్దింపకుము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానము గలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును. నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. నీవు జీవించు సంవత్సరములు అధికములగును. నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును. నీవు అపహసించిన ఎడల దానిని నీవే భరింపవలెను. బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టున్నది. అది కాముకురాలు, దానికేమీ తెలివిలేదు. అది తన ఇంటి వాకిట కూర్చుండును, ఊరి రాజవీధులలో పీఠము మీద కూర్చుండును. ఆ దారిని పోవు వారిని చూచి, తమ త్రోవను చక్కగా వెళ్ళువారిని చూచి, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని వారిని పిలుచును. అది తెలివిలేని వాడొకడు వచ్చుట చూచి, దొంగిలించిన నీళ్లు తీపి, చాటున తినిన భోజనము రుచి అని చెప్పును. అయితే అచట ప్రేతలున్నారనియు దాని ఇంటికి వెళ్ళువారు పాతాళ కూపంలో ఉన్నారనియు వారికి ఎంత మాత్రమును తెలియలేదు.
సామెతలు 10వ అధ్యాయము. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించుని. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణము నుండి రక్షించును. యెహోవా నీతిమంతుని ఆకలిగొననీయడు, భక్తిహీనుని ఆశను భంగము చేయును. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించును, పనికి మాలిన వదరుబోతు నశించును. యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును, కుటిల వర్తనుడు బయలుపడును. కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును, పనికి మాలిన వదరుబోతు నశించును. నీతిమంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపర్చును. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. వివేకుని పెదవులయందు జ్ఞానము కనబడును, బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును. జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు, మూడుల నోరు అప్పుడే నాశనము చేయును. ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయ పట్టణము, దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడనివాడు త్రోవ తప్పును. అంతరంగమున పగ ఉంచుకొనువాడు అబద్ధికుడు, కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును, బుద్ధి లేకపోవుట చేత మూఢులు చనిపోవుదురు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగానున్నది, వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే. భక్తిహీనుడు దేనికి భయపడును అదే వాని మీదికి వచ్చును, నీతిమంతులు ఆశించినది వానికి దొరుకును. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. సోమరి తనను పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటివాడు, కండ్లకు పొగ వంటివాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోవును. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము, పాపము చేయవారికి అది నాశనకరము. నీతిమంతుడు ఎన్నడును కదిలింపబడడు, భక్తిహీనులు దేశములో నివసింపరు. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును, భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. సామెతలు 11వ అధ్యాయము. దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకిష్టము. అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. యథార్థవంతుల నీతి వారిని విమోచించును, విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టబడుదురు. భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును, బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధ పాలగును. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనము తెప్పించును, తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందురు. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము, భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును. యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును, భక్తిహీనుల మాటలు దానిని బోర్ల త్రోయును. తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు, వివేకి అయిన వాడు మౌనముగా నుండును. కొండగాడై తిరుగులాడువాడు
పరుల గుట్టు బయటపెట్టును. నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును. నాయకులు లేని జనులు చెడిపోవుదురు. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. ఎదుటివాని కొరకు పూటబడినవాడు చెడిపోవును. పూటబడనొప్పనివాడు నిర్భయముగా నుండును. నెనరుగల స్త్రీ ఘనత నొందును. బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు. దయగలవాడు తనకే మేలు చేసుకొనును. క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును. భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. యథార్థమైన నీతి జీవదాయకము. దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును. మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు. నీతిమంతుల సంతానము విడిపింపబడును. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మె వంటిది. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు. నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడును. ధాన్యము బిగబట్టు వానిని జనులు శపించెదరు. దానిని అమ్మువాని తల మీదికి దీవెన వచ్చును. మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును. కీడు చేయగోరువానికి కీడే మూడును. ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. తన ఇంటి వారిని బాధపెట్టువాడు గాలిని స్వతంత్రించుకొనును. మూఢుడు జ్ఞానహృదయులకు దాసుడగును. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు గదా. సామెతలు 12వ అధ్యాయము. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు. గద్దింపును అసహ్యించుకున్నవాడు పశుప్రాయుడు. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును. దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు. నీతిమంతుల వేరు కదలదు. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. సిగ్గు తెచ్చినది వని ఎముకలకు కుళ్ళు. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు. భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారి వంటివి. యథార్థవంతుల నోరు వారిని విడిపించును. భక్తిహీనులు పాడై లేకపోవుదురు. నీతిమంతుల ఇల్లు నిలుచును. ఒక్కొక్క మనుషుడు తన వివేకము కొలది పొగడపడును. కుటిల చిత్తుడు తృణీకరింపబడును. ఆహారము లేకయున్నను తనను తాను పొగడుకొను వానికంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును. భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే. తన భూమిని సేద్యపరచుకున్న వానికి ఆహారము సమృద్ధిగా కలుగును. వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును అపేక్షించుదురు. నీతిమంతుల వేరు చిగుర్చును. పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి. నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును. ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. మూఢుని మార్గము వాని దృష్టికి సరి అయినది. జ్ఞానము గలవాడు ఆలోచనను అంగీకరించును. మూఢుడు కోపపడునది నిమిషములోనే బయలుపడును. వివేకి లిందను వెల్లటిపరచక యూరకుండును. సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును. కూట సాక్షి మోసపు మాటలు చెప్పును. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును. అబద్ధమాడు నాలుక క్షణమాత్రమై ఉండును. కీడు కల్పించు వారి హృదయములో మోసము కలదు. సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. భక్తిహీనులు కీడుతో నిండియుందురు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. సత్యవర్తనులు ఆయనకిష్టులు. వివేకి అయినవాడు తన విద్యను దాచిపెట్టును. అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు. శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు. సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగజేయును. దయగల మాట దాన్ని సంతోషపెట్టును. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును. భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును.
సోమరి వేటాడినను పట్టుకొనడు. చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. సామెతలు 13వ అధ్యాయము. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. నోటి ఫలము చేత మనుష్యుడు మేలుననుభవించును, విశ్వాసఘాతకులు బలాత్కారము చేత నశించుదురు. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును, ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీయో దొరకదు. శ్రద్ధ గలవారి ప్రాణము పుష్టిగా నుండును. నీతిమంతునికి కళ్ళమాట అసహ్యము, భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును. యథార్థవర్తనునికి నీతియే రక్షకము, భక్తిహీనత పాపులను చెరిపివేయును. ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు, దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనము గలవారు కలరు. ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయును, దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. గర్వము వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును. కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నచ్చును. సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము, ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనొందును. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది మరణపాశములలో నుండి విడిపించును. సుబుద్ధి దయను సంపాదించును, విశ్వాసఘాతకుల మార్గము కష్టము. వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకొందురు, బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును. దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు. శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్రతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత నొందును. ఆశ తీరుట ప్రాణమునకు తీపి, చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము. జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవును. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా పండును, అన్యాయము వలన నశించువారు కలరు. బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయును, భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును. సామెతలు 14వ అధ్యాయం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు, కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. మూఢుల నోట బెత్తము వంటి గర్వమున్నది, జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. ఎద్దులు లేని చోట గాథ యందు ధాన్యముండదు, ఎద్దుల బలము చేత విస్తారము వచ్చుబడి కలుగును. నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు, కూట సాక్షికి అబద్ధములు ప్రియములు. అపహాసకుడు జ్ఞానము వెదకుట వ్యర్థము, తెలివిగలవానికి జ్ఞానము సులభము. బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్ళిపోను, జ్ఞానవచనములు వాని యందు కనబడవు గదా. తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము. మోసకృత్యములే బుద్ధిహీనులు కనుపర్చు మూఢత. మూఢులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యము చేయును. యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయచూపుదురు, ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను. ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లెను. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును, సంతోషము తుదకు వ్యసనమగును. భక్తి విడిచిన వాని మార్గములో వానికే విక్కసమగును, మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును,
వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును. బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును. దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును. జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యము. వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకొందురు. చెడ్డవారు మంచివారి ఎదుటను, భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు. దరిద్రుడు తన పొరుగు వారికి అసహ్యుడు. ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు. తన పొరుగువాని తిరస్కరించువాడు పాపము చేయువాడు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. కీడు కల్పించువారు తప్పిపోవుదురు. మేలు కల్పించువారు కృపాసత్యముల నొందుదురు. ఏ కష్టము చేసినను లాభమే కలుగును. వట్టి మాటలు లేమిడికి కారణములు. జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము. బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే. నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును. అబద్ధములాడువాడు వట్టి మోసగాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. అది మరణపాశములలో నుండి విడిపించుని. జనసమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత వచ్చును. జనక్షయము రాజులకు వినాశకరము. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి. ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము. మత్సరము ఎముకలకు కుళ్ళు. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు. బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు. అపాయము రాగా భక్తిహీనుడు నశించును. మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు. తెలివిగల వాని హృదయమందు జ్ఞానము సుఖనివాసము చేయును. బుద్ధిహీనుల అంతరంగములోనున్నది బయలుపడును. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము. పాపము ప్రజలకు అవమానము తెచ్చుని. బుద్ధిగల సేవకుడు రాజులకిష్టుడు. అవమానకరముగా నడుచువాని మీద రాజు కోపించును. సామెతలు 15వ అధ్యాయము. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును. బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును. చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. సాత్వికమైన నాలుక జీవవృక్షము. దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును. గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణం. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును. బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము. నీతిననుసరించు వానిని ఆయన ప్రేమించును. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును. గద్దింపును ద్వేషించేవారు మరణమునందుదురు. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి. నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును గదా. అపహాసకుడు తన్ను గద్దించు వారిని ప్రేమించడు. వాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళడు. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చిని. మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెదకును. బుద్ధిహీనులు మూఢత్వము భుజించెదరు. బాధపడువాని దినములన్నీ శ్రమకరములు. సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగియుండుట మేలు. పగవాని ఇంట క్రొవ్విల ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు. కోపోద్రేకియగువాడు కలహము రేపును. దీర్ఘశాంతుడు వివాదమును అణచివేయును. సోమరి మార్గము ముళ్ళ కంచె. యథార్థవంతుల త్రోవ రాజమార్గము. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును. బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరము. వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును. ఆలోచన చెక్కువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపరచును. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి
దాని వలన సంతోషము పుట్టును. సమయోచితమైన మాట ఎంతో మనోహరము. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనెను. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును, విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును. దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. లోబి తన ఇంటి వారిని బాధపెట్టును, లంచము నసహించుకునివాడు బ్రతుకును. నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము, మంచి సమాచారము ఎముకలకు పుష్టి ఇచ్చును. జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును. శిక్షనందనొల్లనివాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపును వినువాడు వివేకియగును. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును. సామెతలు 16వ అధ్యాయము. హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవా వలన కలుగును. ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించును. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. ఒకడు తాను చేయబోవునది హృదయంలో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. దేవోక్తి పలుకుట రాజువశము, న్యాయము విధించుటయందు అతని మాట న్యాయము తప్పదు. న్యాయమైన త్రాసును తూనిక రాళ్ళును యెహోవా యొక్క ఏర్పాటులు, సంచిలోని గుండ్లన్నీయు ఆయన నియమించెను. రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది, నీతి వలన సింహాసనము స్థిరపరచబడును. నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు, యథార్థవాదులు వారికి ప్రియులు. రాజు క్రోధము మరణదూత, జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును. రాజుల ముఖ ప్రకాశము వలన జీవము కలుగును, వారి కటాక్షము కడవరి వానమబ్బు. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము. వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. జ్ఞాన హృదయుడు వివేకి అనబడును. రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. తెలివిగల వానికి వాని తెలివి జీవపు ఊట, మూఢులకు వారి మూఢత్వమే శిక్ష. జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరింపజేయును. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. కష్టము చేయు వాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును, వాని కడుపు వానిని తొందరపెట్టును. పనికి మాలినవాడు కీడును త్రవ్వి పైకెత్తును, వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది. మూర్ఖుడు కలహము పుట్టించును, కొండగాడు మిత్రభేదను చేయును. బలాత్కారి తన పొరుగు వానిని లాలన చేయును, కాని మార్గములో వాని నడిపించును. కృత్రిమములు కల్పింపవలెనని కన్నులు మూసుకొని తన పెదవులు బిగబట్టువాడే కీడు పుట్టించువాడు. నెరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము, అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగియుండును. పరాక్రమశాలి కంటే
దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకొను అని కంటే తన మనస్సుని స్వాధీనపరచుకొనువాడు శ్రేష్ఠుడు. చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలని తీర్పు యెహోవా వశము. సామెతలు 17వ అధ్యాయము. రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చేయును. అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితము పంచుకొనును. వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది. హృదయ పరిశోధకుడు యెహోవాయే. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును. నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు. ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారం. అహంకారముగా మాట్లాడుట బుద్ధి లేని వానికి తగదు. అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు. లంచము దృష్టికి మాణిక్యము వలె ఉండును. అట్టివాడు ఏమి చేసినను దానిలో ఎత్తుగా ప్రవర్తించును. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును. జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. బుద్ధిహీనునికి 3 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును. తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటకే కూలును. అట్టివానిలో క్రూరదూత పంపబడును. పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగు వంటిని ఎదుర్కొనవచ్చు గాని మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు. మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంటి నుండి కీడు తొలగిపోదు. కలహారము నీటి జలమును నిండుకొనుట, వివాదము అధికము కాకముందే దాన్ని విడిచిపెట్టుము. దుష్టులు నిర్దోషులను తీర్పు తీర్చువారు, నీతిమంతులు దోషులను తీర్పు తీర్చువారు. వీరిద్దరూ యెహోవాకు హేయులు. బుద్ధిహీనుని చేతిలో జ్ఞానం సంపాదించుటకు సులువుటలేదు, వానికి బుద్ధి లేదు గదా. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. తన పొరుగువానికి జామీను ఉండి మూటపడువాడు తెలివి మాలినవాడు. కలహప్రియుడు దుర్మార్గప్రియుడు. తన వాకిని ఎత్తు చేయువాడు నాశనము వెదకువాడు. కుటిల వర్తనుడు మేలు పొందడు. మూర్ఖముగా మాట్లాడువాడు కీడులో పడును. బుద్ధిహీనుని కనిన వానికి వ్యసనము కలుగును. తెలివిలేని వాని తండ్రికి సంతోషము లేదు. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. న్యాయవిధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకొనును. జ్ఞానము వివేకము గలవాని ఎదుటనే ఉన్నది. బుద్ధిహీనుని కన్నులు బూదిగంతములలో ఉండును. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును. తన్ను కనిన దానికి అట్టివాడు బాధ కలుగజేయును. నీతిమంతులను దండించుట న్యాయము కాదు, అది వారి యథార్థతను బట్టి మంచివారిని హతము చేయుటే. మితముగా మాట్లాడువాడు తెలివిగలవాడు. శాంతగుణము గలవాడు వివేకము గలవాడు. ఒకడు మూఢుడైనను మౌనముగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును. అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. సామెతలు 18వ అధ్యాయము. వేరుండ గోడువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు. అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతోషించును. భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును. అవమానము రాగానే నింద వచ్చును. మనుషుని నోటి మాటలు లోతు నీటి వంటివి. అవి నదీ ప్రవాహము వంటివి, జ్ఞానపు ఊట వంటివి. తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుటయు నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు. బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగానున్నవి. దెబ్బలు కావలనని వాడు కేకలు వేయును. బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును. వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. కొండగాని మాటలు రుచిగల భోజ్యములు, అవి లోకడుపులోనికి దిగిపోవును. పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సోదరుడు. యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును.
ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారం. ఆపత్తి రాకమునుపు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును. సంగతి వినకముందు ప్రత్యుత్తరం ఇచ్చువాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గునందును. నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును, నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు? జ్ఞానుల చెవి తెలివిని వెదకును, వివేకము గల మనస్సు తెలివిని సంపాదించును. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును, అది గొప్పవారి ఎదుటికి వానిని రప్పించును. వ్యాజ్యమందు వాది పక్షము న్యాయముగా కనబడును, అయితే ఎదుటివాడు వచ్చిన మీదట వాని సంగతి తేటపడును. చీట్లు వేయుట చేత వివాదములు మానును, అది పరాక్రమశాలులను సమాధానపరచును. బలమైన పట్టణమును వశపరుచుకొనుట కంటే ఒకని చేత అన్యాయము నొందిన సహోదరుని వశపరుచుకొనుట కష్టతరం. వివాదములు నగరు తలుపుల అడ్డగడియలంత స్థిరములు. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. జీవమరణములు నాలుక వశము, దాని అందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. దరిద్రుడు బతిమాలి మనవి చేసుకొనును, ధనవంతుడు దుర్సుగా ప్రత్యుత్తరం ఇచ్చును. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. సామెతలు 19వ అధ్యాయము. బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాటలాడువాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును, అట్టివాడు హృదయమున యెహోవా మీద కోపించును. ధనము గలవానికి స్నేహితులు అధికముగా నుందురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును. కూట సాక్షి శిక్ష నొందకపోడు, అబద్ధములాడువాడు తప్పించుకొనడు. అనేకులు గొప్పవారి కటాక్షము వెదకుదురు, దాతకు అందరూ స్నేహితులే. బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు, అట్టివానికి స్నేహితులు మరి దూరస్తులగుదురు. వాడు నిరర్ధకమైన మాటలు వెంటాడువాడు, బుద్ధి సంపాదించుకొనువాడు తన ప్రాణమునకు ఉపకారి. వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును, కూట సాక్షి శిక్ష నొందకపోడు. అబద్ధములాడువాడు నశించును, భోగములను అనుభవించుట బుద్ధిహీనునికి తగదు. రాజుల నేలుట దాసునికి బొత్తిగా తగదు. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టివానికి ఘనకనిచ్చును. రాజు కోపము సింహగర్జన వంటిది, అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును, భార్యతోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానము. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును, సోమరివాడు పస్తుపడియుండును. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావవలెనని కోరవద్దు. మహాకోపియగువాడు దండన తప్పించుకొనడు, వాని తప్పించినను వాడు మరలా కోపించుచునే ఉండును. నీవు ముందుకు జ్ఞానివగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. కృపచూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును, అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట జీవ సాధనము, అది కలిగినవాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. సోమరి పాత్రలో చెయ్యి ముంచునే గాని తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనైనా ఎత్తడు. అపహాసకులు దండింపబడగా చూసి జ్ఞానము లేనివారు జ్ఞానము నొందుదురు. వివేకులను గద్దించిన ఎడల వారు జ్ఞానవృద్ధి నొందుదురు. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు. నా కుమారుడా, తెలివి పుట్టించు మాటలను నీవు మీరగోరితివా? ఉపదేశము వినుట ఇక మానుకొనుము. వ్యర్థుడైన సాక్షి న్యాయమును అపహసించును, భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకొనును. అపహాసకులకు తీర్పులను
బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమింపబడినవి. సామెతలు 20వ అధ్యాయము. ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. రాజు వలని భయము సింహ గర్జన వంటిది. రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణమోసము తెచ్చుకొందురు. కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత. మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు. కోతకాలమున పంటను గూర్చివాడు విచారించినప్పుడు వానికేమీయూ లేకపోవును. నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది. వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును. దయచూపు వానిని కలుసుకొనుట అనేకులకు తటస్థించును. నమ్ముకొనదగినవాడు ఎవరికి కనబడును. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. న్యాయ సింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును. నా హృదయమును శుద్ధపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతి ననుకొనదగిన వాడెవడు? వేరువేరు తూనికెరాళ్ళు, వేరువేరు కుంచములు, ఈ రెండును యెహోవాకు హేయములు. బాలుడి సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగచేసినవే. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము. నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు. కొనువాడు జబ్బుది జబ్బుది అనును, అవతలికి వెళ్ళి దాన్ని మెచ్చుకొనును. బంగారును విస్తారమైన ముత్యములను కలవు. తెలివినుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. అన్యుని కొరకు పూటబడిన వాని వస్త్రమును పుచ్చుకొనుము. పరుల కొరకు వానినే కుదవ పెట్టించుము. మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉండును. పిమ్మట వాని నోరు మంటితో నింపబడును. ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును. వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము. కొండగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును. కావున వదరుబోతుల జోలికి పోకుము. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును. కీడుకు ప్రతి కీడు చేసేదననుకొనవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. వేరువేరు తూనికెరాళ్ళు యెహోవాకు హేయములు. దొంగ త్రాసు అనుకూలము కాదు. ఒకని నడతలు యెహోవా వశము. తనకు సంభవింపబోవునది ఒకడెట్లు తెలుసుకొనగలడు? వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మ్రొక్కుకొనిన తర్వాత దాన్ని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును. జ్ఞానము గల రాజు భక్తిహీనులను చెదరగొట్టును, వారి మీద చక్రము దొర్లించును. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. కృపా సత్యములు రాజును కాపాడును. కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకొనును. యవనస్తుల బలము వారికి అలంకారము, తలనెరపు వృద్ధులకు సౌందర్యము. గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించును. సామెతలు 21వ అధ్యాయము. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె నున్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. ఒకడు తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలుల నర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. అహంకార దృష్టియు గర్వ హృదయమును, భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. శ్రద్ధగల వారి యోచనలు లాభకరములు. తాళిమి లేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును. అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి. దానిని కోరువారు మరణమును కోరుకొందురు. భక్తిహీనులు న్యాయము చేయనొల్లరు. వారు చేయు బలాత్కారము వారిని కొట్టుకొని పోవును. దోషభరితుని మార్గము మిక్కిలి వంకర మార్గము. పవిత్రుల కార్యము యథార్థము. గయ్యాలితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్ద మీద ఒక మూలను నివసించుట మేలు. భక్తిహీనుని మనస్సు కీడు చేయగోరును. వాడు తన పొరుగువానికైనను దయతలచడు. అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందును. జ్ఞానము గలవాడు ఉపదేశము వలన తెలివినందును. నీతిమంతుడైన వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెట్టును.
భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును. దరిద్రుల మొర వినక చెవి మూసుకొనువాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు. చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును. ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును. న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము, పాపము చేయువారికి అది భయంకరము. వివేక మార్గం విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును. సుఖభోగములయందు వాంచగలవానికి లేమి కలుగును. ద్రాక్షరసమును నూనెయు వాంఛించువానికి ఐశ్వర్యము కలుగదు. నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమగుదురు. యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు. ప్రాణము విసికించు జగడగొండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు. విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట నుండును. బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరచును. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. జ్ఞాని అయిన ఒకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకారమెక్కును. అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును. నోటిని నాలుకను భద్రము చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును. సోమరివాని చేతులు పనిచేయనుల్లవు. వాని ఇచ్చ వాని చంపును. దినమెల్లా ఆశలు పుట్టుచుండును. నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చిచుండును. భక్తిహీనులు అర్పించు బలులు హేయములు. దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరి హేయములు. కూట సాక్షి నశించును. విని మాటలాడువాడు సత్యము పలుకును. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును. యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొనును. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలువదు. యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు కానీ తక్షణ యెహోవా ఆధీనము. సామెతలు 22వ అధ్యాయము. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఎందురు. వారందరినీ కలువజేసినవాడు యెహోవాయే. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును. జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గములో ఉన్నవి. తన్ను కాపాడుకొనువాడు వాటికి దూరముగా ఉండును. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును. అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును. వాని క్రోధమని దండము కాలిపోవును. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును. అట్టివాడు దీవెన నొందును. తిరస్కార బుద్ధిగలవాని తోలివేసిన ఎడల కలహములు మానును. పోరు తీరి అవమానము మానిపోవును. హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. యెహోవా చూపులు జ్ఞానము గలవానిని కాపాడును. విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును. సోమరి బయట సింహమున్నది, వీధులలో నేను చంపబడుదునను. వేశ్య నోరు లోతైన గొయ్యి. యెహోవా శాపము నొందినవాడు దానిలో పడును. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. శిక్షాదండము దానిలో నుండి తోలివేయును. లాభము నొందవలెనని దరిద్రులకు అన్యాయము చేయువానికిని ధనవంతులకిచ్చువానికిని నష్టమే కలుగును. చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము. నేను కలుగజేయు తెలివిని పొందుటకు మనస్సు నిమ్ము. నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది. పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము. నీవు యెహోవాను ఆశ్రయించినట్లు నీకే గదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించి ఉన్నాను. నిన్ను పంపువారికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తరమిచ్చినట్లు సత్య ప్రమాణము నీకు తెలియజేయుటకై ఆలోచనయు తెలివియు గల శ్రేష్టమైన సామెతలు నేను నీ కొరకు రచించి తిని. దరిద్రుని దోచుకొనవద్దు. గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు. యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును. ఆయన వారిని దోచుకొని వారి ప్రాణమును దోచుకొనును. కోపచిత్తునితో సహవాసము చేయకుము. క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకుము. నీవు వాని మార్గములను అనుసరించి
నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో. చేతిలో చెయ్యి వేయు వారితోనూ అప్పులకు పూటబడు వారితోనూ చేరకుము. చెల్లించుటకు నీ యొద్ద ఏమీ లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరుపు తీసుకొని పోనేలా నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. సామెతలు 23వ అధ్యాయము. నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండిన ఎడల నీవెవరి సమక్షముననున్నావో బాగుగా యోచించుము. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. అతని రుచిగల పదార్థములను ఆశింపకుము, అవి మోసపుచ్చు ఆహారములు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము. నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకుము. వాని రుచిగల పదార్థమునే నాశింపకుము. అట్టివాడు తన ఆంతర్యమును లెక్కలు చూచుకొనువాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములో నుండి వచ్చు మాట కాదు. నీవు తినిన దానిని కక్కివేయుదువు. నీవు పలికిన ఇంపైన మాటలో వ్యర్థములగును. బుద్ధిహీనుడు వినగా మాటలాడకుము. అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము. తల్లిదండ్రులు లేని వారి పొలంలోనికి నీవు చొరబడకూడదు. వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును. ఉపదేశము మీద మనస్సు నుంచుము. తెలివిగల మాటలకు చెవియొగ్గుము. నీ బాలురను శిక్షించుట మానుకొనకుము. బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము. నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగియుండుము. నిశ్చయముగా ముందుగతి రానివచ్చును. నీ ఆశ భంగము కానిరదు. నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము. నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము. ద్రాక్షరసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఎంచుకొనుము. జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఎంచుకొనుము. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. జ్ఞానము గల వానిని కనినవాడు వాని వలన ఆనందమునుందును. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను. నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. దోచుకొనువాడు పొంచియుండునట్లు అది పొంచియుండును. అది బహుమందిని విశ్వాసఘాతకులనుగా చేయును. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువులేని గాయములు, ఎవరికి మందదృష్టి. ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే గదా. కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే గదా. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా నుండగను దాని వైపు చూడకుము. పిమ్మట అది సర్పము వలె కరచును, కట్లపాము వలె కాటువేయును. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. నీవు వెర్రి మాటలు పలుకుదువు. నీవు నడి సముద్రమున పండుకొను వాని వలె నుందువు. ఓడకొయ్య చివరను పండుకొను వాని వలె నుందువు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలుగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. నేనెప్పుడు నిద్ర మేల్కొందును, మరలా దాని వెదకుదుము అని నీవనుకొందువు. సామెతలు 24వ అధ్యాయము. దుర్జనులను చూచి మత్సరపడకుము, వారి సహవాసము కోరకుము. వారి హృదయము బలాత్కారము చేయ యోచించును.
వారి పెదవులు కీడును గూర్చి మాటలాడును. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును. వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము, ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. మూర్ఖునికి జ్ఞానము అందదు, గుమ్మమునద్ద అట్టివారు మౌనులై ఎందురు. కీడు చేయ పన్నాగములు పన్నువానికి తంటాలమారి అని పేరు పెట్టబడును. మూర్ఖుని యోచన పాపము, అపహాసకులు నరులకు గేయులు. శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదెవు. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవనుకొనిన ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును గదా. నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగును గదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును గదా. నా కుమారుడా, తేనె త్రాగుము, అది రుచిగలదు గదా. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే గదా. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును. నీ ఆశ భంగము కానేరదు. భక్తిహీనుడా, నీతిమంతుని నివాసమునొద్ద పొంచి ఉండకుము, వాని విశ్రమ స్థలమును పాడు చేయకుము. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సును నుల్లసింపకుము. యెహోవా అది చూచి అసహించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో. దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకుము, భక్తిహీనుల ఎడల మత్సరపడకుము. దుర్జనునికి మందుగతి లేదు, భక్తిహీనుల దీపము ఆరిపోవును. నా కుమారుడా, యెహోవాను గనపరచుము, రాజును గనపరచుము. అలాగు చేయని వారి జోలికి పోకుము, అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును. వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను. ఇవియు జ్ఞానులు చెప్పిన సామెతలే. న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు. నీ యందు దోషము లేదని దుష్టునితో చెప్పువానిని ప్రజలు శపించుదురు. జనులు అట్టి వాని యందు అసహ్యపడుదురు. న్యాయముగా తీర్పు తీర్చు వారికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదికి వచ్చును. సరి అయిన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకొనినట్లుండును. బయట నీ పని చక్క పెట్టుకొనుము, ముందుగా పొలములో దాన్ని సిద్ధపరచుము, తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును. నిర్నిమిత్తముగా నీ పొరుగువాని మీద సాక్ష్యము పలుకకుము. నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా? వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను, వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలమిచ్చేదనను కొనకుము. సోమరి వాని చేను నేను దాటిరాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు బలిసియుండెను, దూలగొండ్లు దాన్ని కప్పియుండెను, దాని రాతి గోడపడియుండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకొంటిని, దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు పరుండుటకై, ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును. ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును. సామెతలు 25వ అధ్యాయము. ఇవియును సొలొమోను సామెతలే. యూదారాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. ఆకాశముల ఎత్తును, భూమి లోతును, రాజుల అభిప్రాయమును అగోచరములు. వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును. రాజు ఎదుట డంబము చూపకుము, గొప్పవారున్న చోట నిలువకుము. నీ కన్నులు చూచిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే ఇక్కడికి ఎక్కి రమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలు గదా. ఆలోచన లేక వ్యాజ్యమాడుటకు పోకుము. నీ పొరుగువాడు నిన్ను అవమానపరచి దాని అంతమున ఇక నీవేమి చేయుదువని నీతో అనునేమో. నీ పొరుగువానితో నీవు వ్యాజ్యమాడవచ్చును గాని పరునిగుట్టు బయట పెట్టకుము. బయట పెట్టిన ఎడల వినువాడు నిన్ను అవమానపరచునేమో. అందువలన నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికి పోకుండును. సమయోచితముగా పలకబడిన మాట
చిత్రమైన వెండి పల్లెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. బంగారు కర్ణభూషణం ఎట్టిదో, అపరంజి ఆభరణం ఎట్టిదో, వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు. నమ్మకమైన దూత తనను పంపువారికి కోతకాలపు మంచు చల్లదనము వంటివాడు. వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్లజేయును. కపట మనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షము లేని మబ్బును గాలిని పోలియున్నాడు. దీర్ఘశాంతం చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. సాత్వికమైన నాలుక ఎముకలను నలుగగొట్టును. తేనె కనుగొంటివా, తగినంత మట్టుకే త్రాగుము, అధికముగా త్రాగిన ఎడల కక్కివేయుదువేమో. మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకుము, అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషించునేమో. తన పొరుగువాని మీద కూటసాక్ష్యము పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు. శ్రమకాలములో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్ళతోనూ కీలువస్లిన కాళ్ళతోనూ సమానము. దుఃఖచిత్తునికి పాటలు వినిపించువాడు చలిదినమున పైబట్ట తీసివేయి వానితోనూ సురేకారము మీద చిరకపోయు వానితోనూ సమానుడు. నీ పగవాడు ఆకలిగొనిన ఎడల వానికి భోజనము పెట్టుము, దప్పికొనిన ఎడల వానికి దాహమిమ్ము. అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును. ఉత్తరపు గాలి వాన పుట్టించును, కొండగాని నాలుక కోపదృష్టి కలిగించును. గయ్యాలితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్ద మీదనొక మూలను నివసించుట మేలు. దప్పిగొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశం నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును. కలకలు చేయబడిన ఊటయు చెడిపోయిన బుగ్గయు నీతిమంతుడు దుష్టునికి లోబడుటయు సమానములు. తేనె నధికముగా త్రాగుట మంచిది కాదు. దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. సామెతలు 26వ అధ్యాయము. ఎండాకాలమునకు మంచు గిట్టదు, కోతకాలమునకు వర్షము గిట్టదు. అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానకోవెలయు దిగకుండునట్లు హేతువు లేని శాపము తగులకపోవును. గుర్రమునకు చబుకు, గాడిదకు కళ్ళెము, మూర్ఖుల వీపునకు బెత్తము. వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకుము. ఇచ్చిన ఎడల నీవును వాని పోలియందువు. వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమిమ్ము. అలాగు చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకొనును. మూర్ఖుని చేత వర్తమానము పంపువాడు కాళ్ళు తెగగొట్టుకొని విషము త్రాగిన వానితో సమానుడు. కుంటివాని కాళ్ళు పట్టులేక ఇన్నట్లు మూర్ఖుల నోట సామెత పాటి లేకుండును. బుద్ధిహీనుని గనపరచువాడు వడిసెలలోని రాయి కదలకుండా కట్టువానితో సమానుడు. మూర్ఖుల నోట సామెత మత్తును గొనువాని చేతిలో ముళ్ళు గుచ్చుకున్నట్లుండును. అధికముగా నొందినవాడు సమస్తము చేయవచ్చును. మూర్ఖుని వలన కలుగు లాభము నిలువదు. కూలికి వానిని పిలిచిన వాడును చెడిపోవును. తన మూఢతను మరలా కనుపర్చి మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు పుక్కతో సమానుడు. తన దృష్టికి జ్ఞానిననుకుని వానిని చూచితివా? వానిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. సోమరి దారిలో సింహం ఉన్నదనను, వీధిలో సింహం ఉన్నదనను. ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచిను, నోటి వద్దకు దాన్ని తిరిగి ఎత్తుట కష్టమనుకొనుని. హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకొనును. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటికోవచ్చున్న కుక్క చెవులు పట్టుకొను వానితో సమానుడు. తెగులు, అమ్ములు, కొరవులు విసరు వెర్రివాడు తన పొరుగు వాని మోసపుచ్చి నిన్ను నవ్వులాటకు చేసితినని పలుకువానితో సమానుడు. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండగాడు లేని ఎడల జగడము చల్లారెను. వేడి బూడిదకు బొగ్గులు, అగ్నికి కట్టెలు, కలహములు పుట్టించుటకు కలహప్రియుడు. కొండగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి, అవి లోకడుపులోనికి దిగిపోవును. చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీది వెండి పూతతో సమానము. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును. వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకము. వాని హృదయములో 7 హేయ విషయములు కలవు. వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకొనును.
సమాజంలో వాని చెడుతనము బయలుపరచబడును. గుంటను త్రవ్వువాడే దానిలో పడును. రాతిని పొర్లించు వాని మీదికి అది తిరిగి వచ్చును. అబద్ధములాడువాడు తాను నలుగగొట్టిన వారిని ద్వేషించును. ఇచ్చకపు మాటలాడనోరు నష్టము కలుగజేయును. సామెతలు 27వ అధ్యాయము. రేపటి దినమును గూర్చి అతిశయపడకుము. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును. రాయి బరువు ఇసుక భారము, మూఢుని కోపము ఆ రెంటి కంటే బరువు. క్రోధము క్రూరమైనది, కోపము వరద వలె పొర్లునది. రోషము ఎదుట ఎవడు నిలువగలడు? లోలోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును. పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. కడుపు నిండినవాడు తేనె పట్టునైనను త్రొక్కివేయును. ఆకలిగొనిన వానికి చేదు వస్తువైనను తీయగా నుండును. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. నీ స్నేహితునినైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచిపెట్టకుము. నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకుము. దూరంలోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి. నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యముగా మాటలాడుదును. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి తాగును. జ్ఞానము లేనివారు యోచింపక ఆపదలో పడుదురు. ఎదుటివాని కొరకు పూటబడిన వాని వస్త్రము పుచ్చుకొనుము. పరుల కొరకు పూటబడిన వాని వలన కుదువ పెట్టించుము. వేకువని లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించు వాని దీవెన వానికి శాపముగా ఎంచబడును. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాలి అయిన భార్యయు సమానము. దానిని ఆపజూచువాడు గాలిని ఆపజూచు వానితోనూ తన కుడి చేత నూనె పట్టుకొని వానితోనూ సమానుడు. ఇనుము చేత ఇనుము పదునగును. అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. అంజరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును. తన యజమానుని మన్నించువాడు ఘనత నొందును. నీటిలో ముఖమునకు ముఖము కనబడునట్లు ఒకని మనస్సునకు మరి ఒకని మనస్సు కనబడును. పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానేరదు. అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. మూస చేత వెండిని, కొలిమి చేత బంగారును, తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును. మూడుని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూడత వాని వదలిపోదు. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము. నీ మందలయందు మనస్సు ఉంచుము. ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా? ఎండిన గడ్డి వామి వేయబడెను, పచ్చిక కనబడుచున్నది. కొండగడ్డి ఏరబడి ఉన్నది. నీ వస్త్రముల కొరకు గొర్రె పిల్లలున్నవి. ఒక చేని క్రయధనమునకు పొట్టేళ్లు సరిపోవును. నీ ఆహారమునకు, నీ ఇంటివారి ఆహారమునకు, నీ పనికత్తెల జీవమునకు మేకపాలు సమృద్ధి అగును. సామెతలు 28వ అధ్యాయము. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. దేశస్థుల దోషము వలన దాని అధికారులు అనేకులగుదురు. బుద్ధి జ్ఞానములు గలవారి చేత దాని అధికారము స్థిరపరచబడును. బీదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక కొట్టుకొని పోవు వానతో సమానుడు. ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగడుచుందురు. ధర్మశాస్త్రమును అనుసరించువారు వారితో పోరాడుదురు. దుష్టులు న్యాయం ఎట్టిదైనది గ్రహింపరు. యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. వంచకుడై ధనము సంపాదించిన వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు. తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకునివాడు దరిద్రులను కరుణించువాని కొరకు దాన్ని కూడబెట్టును. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకొందురు. ఐశ్వర్యవంతుడు
తన దృష్టికి తానే జ్ఞాని. వివేకము గల దరిద్రుడు వానిని పరిశోధించును. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము. దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగియుందురు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయమును కఠినపరుచుకొనువాడు కీడులో పడును. బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబంటియు దరిద్రులైన జనుల నేలు దుష్టుడును సమానములు. వివేకము లేనివాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారి దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును. ప్రాణము తీసి దోషము కట్టుకొనినవాడు గోతికి పరుగెత్తుచున్నాడు. ఎవరును అట్టివానిని ఆపకూడదు. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును. మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. తన పొలము సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును. వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంత అంత కాదు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు. పక్షపాతము చూపుట మంచిది కాదు. రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము చేయును. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును. తనకు దరిద్రత వచ్చినని వానికి తెలియదు. నాలుకతో ఇచ్చకములాడు వానికంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును. తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకొనువాడు నశింపజేయువానికి జతకాడు. పేరాస గలవాడు కలహమును రేపును. యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు. జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. బీదలకిచ్చువానికి లేమి కలుగదు. కన్నులు మూసుకొనువానికి బహుశాపములు కలుగును. దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందురు. వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు. సామెతలు 29వ అధ్యాయము. ఎన్నిసార్లు గద్దించినను లోబడనివాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు. దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు. జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును. వేశ్యలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని పాడు చేయును. న్యాయము జరిగించట వలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును. లంచములు పుచ్చుకున్నవాడు దేశమును పాడు చేయును. తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వలవేయువాడు. దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును. నీతిమంతుడు సంతోషగానములు చేయును. నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారించును. దుష్టుడు జ్ఞానము వివేచింపడు. అపహాసకులు పట్టణము తల్లడిల్లజేయుదురు. జ్ఞానులు కోపము చల్లార్చెదరు. జ్ఞాని మూఢునితో వాదించినప్పుడు వాడు ఊరకుండక రేగుచుండును. నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు. అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయజూతురు. బుద్ధిహీనుడు తన కోపమంతా కనుపర్చును. జ్ఞానము గలవాడు కోపము అణచుకొని దానిని చూపకుండును. అబద్ధములను ఆలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా నుందురు. బీదలను వడ్డీకిచ్చు వారిను కలుసుకొందురు. ఉభయులకు వెలుగునిచ్చువాడు యెహోవాయే. ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును. వారు పడిపోవుటను నీతిమంతులు కన్నులారా చూచెదరు. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును. నీ మనస్సుకు ఆనందము కలుగజేయును. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. దాసుడు వాగ్దండన చేత గుణపడడు. తాత్పర్యము తెలుసుకొన్నను వాడు లోపడడు. ఆతురపడి మాటలాడు వాని చూచితివా, వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. ఒకడు తన దాసిని చిన్నప్పటి నుండి గారాబముగా పెంచిన ఎడల తుదిని వాడు కుమారుడుగా ఎంచబడును. కోపిష్ఠుడు కలహము రేపును. ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును. ఎవని గర్వము వానిని తగ్గించును. వినయమనస్కుడు ఘనతనందును. దొంగతో పాలుకూడువాడు తనకు తానే పగవాడు. అట్టివాడు ఒట్టుపెట్టినను సంగతి చెప్పడు. భయపడుట వలన మనుష్యులకు ఉరివచ్చును. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును.
అనేకులు ఏలువాని దయ కోర్చుందురు. మనుషులను తీర్పు తీర్చుట యెహోవా వశము. దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు, యథార్థవర్తనుడు భక్తిహీనునికి హేయుడు. సామెతలు 30వ అధ్యాయము. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఈతీయేలునకును ఉక్కాలునకును చెప్పిన మాట. నిశ్చయముగా మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు లేడు. నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు. ఆకాశమునకెక్కి మరలా దిగినవాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు? బట్టలో నీళ్లు మూట కట్టినవాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో అతని కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే. ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కేడెము. ఆయన మాటలతో ఏమీ చేర్చకుము. ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. దాసుని గూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకుము. వాడు నిన్ను శపించును. ఒకవేళ నీవు శిక్షార్హుడవగుదువు. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము కలదు. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. దేశములో ఉండకుండా వారు దరిద్రులను మృంగునట్లును, మనుష్యులలో ఉండకుండా బీదలను నశింపజేయునట్లును, ఖడ్గము వంటి పళ్ళును కత్తుల వంటి దవడ పళ్ళును గల వారి తరము కలదు. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతుర్లిద్దరు కలరు. తృప్తిపడనివి 3 కలవు. చాలును అని పలుకనివి 4 కలవు. అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయకాకులు పీకును. పక్షిరాజు పిల్లలు దానిని తినును. నా బుద్ధికి మించినవి 3 కలవు. నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడచు జాడ, కన్యకతో పురుషుని జాడ. జారిని యొక్క చర్యయును అట్టిదే. అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరుగనను. భూమిని వణకించినవి 3 కలవు. అది మోయలేనివి 4 కలవు. అవేవనగా రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు, కంటకురాలయుండి పెళ్లి అయిన స్త్రీ, యజమానురాలికి హక్కుదారురాలైన దాసి. భూమి మీద చిన్నవి 4 కలవు. అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలము లేని జీవులు. అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు. అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. మిడుతలకు రాజులేడు. అయినను అవన్నీయు పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు. అయినను రాజుల గృహములలో అది ఉండును. డంబముగా నడిచినవి 3 కలవు. టీవితో నడిచినవి 4 కలవు. అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవనికైనా భయపడి వెనుకకు తిరుగని సింహము, షోనంగి కుక్క, మేకపోతు, తన సైన్యములకు ముందు నడిచిచున్న రాజు. నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి ఉండిన ఎడల, కీడు యోచించి ఎండిన ఎడల నీ చేతితో నోరు మూసికొనుము. పాలు తరచుగా వెన్న పుట్టును. ముక్కు పిండగా రక్తము వచ్చును. కోపము రేపగా కలహము పుట్టును. సామెతలు 31వ అధ్యాయము. రాజైన లెమూయేలు మాటలు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా, నేనేమందును? నేను కన్న కుమారుడా, నేనేమందును? నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా, నేనేమందును? నీ బలమును స్త్రీలకియ్యకుము. రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకుము. ద్రాక్షరసము త్రాగుట రాజులకు తగదు.
లెముయేలు అది రాజులకు తగదు. మద్యపానాసక్తి అధికారులకు తగదు. త్రాగిన ఎడల వారు కట్టడలను మరతురు. దీనులకందరికీ అన్యాయము చేయుదురు. ప్రాణము పోవచ్చిన వానికి మద్యము నీయుడి. మనోవ్యాకులము గలవారికి ద్రాక్షారసము నీయుడి. వారు త్రాగి తమ పేదరికము మరతురు. తమ శ్రమను ఇక తలంచకుందురు. మూగవారికిని దిక్కులేని వారికందరికిని న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము. నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము. దీనులకును శ్రమపడు వారికిని దరిద్రులకును న్యాయము జరిగింపుము. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తను బ్రతుకు దినములన్నీయో అతనికి మేలు చేయును గాని కీడేమియో చేయదు. ఆమె గొర్రెబొచ్చును అవిసెనారెను వెదకును. తన చేతులారా వాటితో పనిచేయును. వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. తన పనికత్తెలకు బత్తెము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనిను. తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభము అనుభవముచే తెలుసుకొనును. రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పంటను చేత పట్టుకొనును. తన వ్రేళ్లతో కదురు పట్టుకొని వడుకును. దీనులకు తన చెయ్యి చాపును. దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరచుకొనును. ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును. గవిని యొద్ద పేరుకొనిన వాడై ఉండును. ఆమె నారబట్టలు నేయించి అమ్మును. నడికట్లను వర్తకులకు అమ్మును. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును. జ్ఞానము కలిగి తన నోరు తెరచును. కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటివారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమియ్యదగును. గవనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును.